ఫోనా మాట్లాడుకో. హలో చెత్తనా ఒకసారి ఫోన్ చేస్తే కుక్కలు ఉంటాడు కొడతా. ఏమైందిరా? ఆడెవడో తాగేసి 5,000 కావాలని ఫోన్ చేస్తున్నాడు. మీ నాన్నరా? చూసుకోవాలి కదా. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఆ అమ్మాయి ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదరా, నేను నీ కోసం ప్రాణం ఇస్తా. ఎంత గొప్పోడురా నువ్వు. రేపు నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసావు అనుకో, మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటా. ఖచ్చితంగా నా పేరే పెట్టాలి. నేను హెల్ప్ చేస్తాను కదా నేను. ఆడోకు మనం ఆ ఫ్యాక్షనిస్ట్ ఇంటికి వెళ్దాం. ఈ రోజు పెళ్లి చూపులు ఎలాగైనా సెట్ చేసి నీకు ఒక అమ్మాయిని తోడు తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను నమ్ముతున్నాను రా నేను. నన్ను నమ్ముకోరా చాలు. ఓకే దా వెళ్దాం. సీమ వాసన, సీమ గాలి, సీమ నేల. ఏమిరా ఇది? ఊర్లో దొడ్డులు లేవు కదనా, అందరూ ఇడికి వస్తా ఉన్నారు. ఇది ముద్దు పెట్టక ముందు కదరా చెప్పాలి. పెట్టే ముందు నాకు చెప్పాలా? సరే కండ్రా, సీమ ఎలా ఉందిరా? కాల్దినా చచ్చిపోయినదినా. సీమ ఏమంటాందిరా? ఏం భాష అది? చీమ భాషనా? ఇటే కదా మారుతుంది. అన్నా ఇది తీసుకో అన్న. ఏమిరా ఇది? ఆ వెంకట్రావు గారు నా బొచ్చు కూడా పీకలే అన్నాడు కదా, బొచ్చు తీసుకొచ్చా. అదేంద్రా వాడిని తిరుపతి గుండు కొట్టించుకోలే? అవన్నీ సంబంధం లేదు. బొచ్చు తెమ్మన్నారు, బొచ్చు తీసుకొచ్చిన. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా నాకు సంబంధమే లేదు. నీకు బొచ్చు పెరిగింది కానీ నా కాదు, ఇంట్లో అమ్మాయి ఉండదు. నాలాంటి మంచి మొగోడు చూసి పెళ్లి చేయి. నేను కూడా అదే ఆలోచిస్తాండా. మంచి మొగోడు సీమలో దొరకాలా, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తాండా. నానా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. ప్రేమకు నేను వ్యతిరేకమని తెలుసునా నీకు? నాన్న ప్లీజ్ నాన్న, నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను చచ్చిపోతా. వద్దులేమ్మా, సావు అన్న పెద్ద మాటలు వద్దుగానే. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసునా? సీమలో పెద్ద మీసాలున్న మగోడై ఉండాలా, శత్రువు ఎవడొచ్చినా సంపగలిగిన శా ఉండాలా. అలాంటోడైతే ఒప్పుకుంటా. అతను చాలా గొప్పడు నాన్న. అతను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పొడిపిస్తాడు. వాడు ముందు ఎవడైనా నిలబడాలంటే భయపడతాడు. అతని మాటకి ఎవరు అర్థం చెప్పడు. అట్లాంటి వాడు నాన్న. అవునా? అంత మొగోడైతే పిలిపించమ్మా, చూస్తా నేను కూడా. ఇప్పుడే పిలిపిస్తాను. అరే ఏంట్రా నాకు భయం వేస్తుంది. వాళ్ళ చేతిలో కత్తులు గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేముంది నరికేయడానికి. నరేష్ నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. అమ్మాయి ఈ అమ్మాయినా? ఈ అమ్మాయినా? ఇక నేను చూసుకుంటాను. ఏమ్రా అది? నేను అప్పుడెప్పుడు దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు సెకోడీలు తింటున్నావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు సెకోడీలు తింటున్నావు. అదే నేను మొదటి నుంచి నరకడం మొదలు పెట్టినాను అనుకో, వావి వరసలు చూడడం తెలుసునా? నేను వరసలు చూడను, నరకటంలో కాదులే. నా గురించి నువ్వు ఏడబడితే ఆడటకపోయినా మా అమ్మాయిని అడుగో, కరెక్ట్ గా చెప్తాదే. నా గురించి మీ అమ్మాయి దగ్గర నుంచి మీ అమ్మమ్మ వరకు అడుగు, వాళ్ళు చెప్తారు అందరూ. మీరు ఎక్కువ మాట్లాడుతుండారు. ఇట్లయితే సేమలో సీకత గడిలేసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? మళ్ళాగేనా మీరు కూడా? మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుతాయి. శభాష్ శభాష్. అల్లుడంటే గిట్లుండాలా? మీరు పొరపాటు పడ్డారు. పెద్దోళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేందిరా పిల్ల పిత్రిగాడివి? అది కాదండి, పొరపాటున నేను మీ అల్లుడంటే మీరు ఏం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. ఏంట్రా ఇది? రే నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు నన్ను అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వని తెలిస్తే ఏమన్నాడో తెలుసు కదా, కారం పెడతాను. అందుకే నేను దగ్గరుండి మీ ఇద్దరు లేచిపోయేలా ప్లాన్ చేస్తా. ఓకేనా? ఫ్రెండ్ అంటే నువ్వు. నేనున్నా కదరా. అల్లుడు వచ్చినాడు కదా, ఊర్లో అందరూ పిలిచి భోజనాలు పెడదాం. ఇక పిలిపి మరి. మీ నలుగురు ఎంత డాన్స్ చేసినా అతని మీద ఫ్రేమ్ ఉంటదమ్మా. ఒక
ఒక ఫ్యాక్షనిస్ట్ గా వచ్చావు కదా, ఫ్యాక్షన్ చూసి నీకు కొన్ని తెలియాలి. పోయిన ఏడాది 40 మందిని వేసా, 6 ఏళ్ల క్రితం 30 మందిని వేసా, నిన్న కూడా 20 మందిని వేసా. నువ్వు చెప్పవేంటి? నేను బయటకు చెప్పలేను, ఏ నేను ఫ్యాక్షనిస్ట్ కాదు కదా. అది జాగ్రత్త, సీమ్ అంటే పగలుంటాయి. అవునా? పగలు నీతోనే ఉంచుకొని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూస్తాండా నువ్వు అందరితో మాట్లాడుతాండావు, చూస్తాండా. కదా సరదాగా. అందుకే నా మనసు మారే లోపు నా కూతురుతో లగ్గం అయిపోవాలా. మనసు మారే లోపు జరగాలి, అంతే కదా. అంతే. మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది, వాళ్ళే చేస్తారు ఇలాంటి పెళ్లిళ్ళు. పిలిపించాలనే శ్రీదేవి డ్రామా కంపెనీ. అదిరే అదిరే కన్నే అదిరే. ఎవరు పిలిచింది మమ్మల్ని ఇక్కడ? ఈ రొటీన్ డైలాగ్ వినలేక మేమే వచ్చేసాం. సరే మార్చుతాను. శ్రీదేవి డ్రామా కంపెనీని ఎవరు పిలిచింది ఇక్కడ? ఈయన పేరు ఆది, తెలుసు. నా ఇంటికి కాబోయే అల్లుడు. సేమలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత గొప్పగా నా ఇంట్లో లగ్గం చేయాలి మీరు. ఒక్క నిమిషం అల్లుడుగా మీకు ఇంకా వేరెవరు దొరకలేదా? డ్రామా కంపెనీకి ఇల్లు తప్ప ఎవరు దొరకలేదా? ఏమైంది? అక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ. అలిగాడు. దేనికి? పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు రష్మి టీవీలో బాగుంటది కదా అని. ఇప్పుడు దగ్గరగా చూశాడు కదా, అలిగి వెళ్ళిపోయాడు. అల్లుడితో మాట్లాడండి మీరు. పెళ్లి గొప్పగా చేయాలనేదే నా కాన్సెప్ట్. మేడం, అయినా ఈయనకి సీమమ్మాయిలు ఇష్టమా? సీమమ్మాయిలు ఏంటి, చీమకి చీర కట్టినా నచ్చుతుంది. నాకు ఎందుకో ఈ రోజు మీరు చీమకి చీర కట్టినట్టు ఇవి చీమకి సుడిగా వేసినట్టు. సర్లే, ఇవన్నీ మనకెందుకులే గానీ, వచ్చామా, ఈవెంట్ చేసామా, పేమెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. పెళ్లి జరిగే లోపు మా వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలి పెళ్లితో పాటు. ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము వచ్చాము, కానీ మాకు మీరు మంచిగా కోఆపరేట్ చేయాలి. పేమెంట్ సరే, మీరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే ఏదో ఒకటి చేస్తాం మేము కూడా. మీ పేమెంట్ బట్టి మేము కూడా ఏదో ఒకటి చేస్తాం. మ్యామ్, మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి చూసుకుంటా. అయినా అది గారు, పెళ్లి చేయాలంటే మీ ఆడపడుచు ఉండాలి కదా. అదిగో వస్తాం చూడండి. మావా, ఆడపడుచున్నావు, ఇది మనల్ని పొడిచేలా ఉంది. నువ్వు రాయలసీమలో పుట్టినావు, రాయలసీమ రక్తం ముద్ద తిన్నావు. చీము నొత్తి లేదురా, వీటికి పరీక్షలు పెట్టాలా? నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళి ఏదో సీరియల్ చేస్తుంది. నీకు చాలా పరీక్షలు పెట్టాలరా. నీకు అరటి పండు తినడం వచ్చినా? ఇది పెద్ద టాస్కే. ఇది జయించడానికి నువ్వు ఈ ఏదో గాడిజల్లో మొహం వేసుకొని నా దగ్గరికి వచ్చావు. అరటిపండు తింటావు రాదా నాకు? అడుగుతున్నావేంటి అరటిపండుకి? తీయరా ముందు. అరటిపండు తింటాం పెద్ద టాస్క్, అది చేపించడానికి వచ్చింది ఇది. ఎట్టా ఏంట్రా నాజుగ్గా ఇలా తీసి ఇలా తింటున్నావు? అరటి పండు తిండి ఎలా తింటారా? మా రాయలసీమలో ఇలా తింటారు. ఇదిగో చూడు ఎలా తింటారు. అమ్మ క్యారెట్ ఇచ్చారా? రాయలసీమలో ఇట్లా తింటారా? అదేంటి కారంలో ముంచి తినమంటావు? అరటిపండు ఎవరైనా కారంలో ముంచి తింటాడా? ఇది తింటేనే నా మేనగోళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అయ్యి బాబోయ్. నా పెళ్లి ఫస్ట్ నైట్ లో నా మొగుడు వచ్చి ఏమి తెచ్చావు అని అడిగినాడు. అడిగితే అరటి పండు తెచ్చినాను అన్నాడు. అరటి పండు తినమన్నా. ఇట్లా కారంలో ముంచి ఇచ్చిన తింటేనే శోభనం అని చెప్పిన. అయితే ఆయన తినుండడు. నీకెట్టా తెలుసురా? నీతో ఎవడే శోభనం చేసేది? తినమని చెప్పరా? కారం తిన్నా ఎప్పుడు అవుతే నీ వల్ల అవతలకి మండుతుంది, ఇప్పుడు నీకు మండుతుంది. ఆగు పెద్దమ్మా, తింటాను. మండుతున్నట్టుంది. మండుతుందా? మండుతుంది. నోట్లో మండుతుందా? ఇంకెక్కడైనా మండుతుందా? ఇంకో పరీక్ష ఏంటి? లాగ్ ముందుకి. వంగలేకపోయావని చెప్పొచ్చు కదా. ఆ ముసల్దాన్ని అయిపోయిందిరా. ఆయన కూడా వంగలేకపోయి దాని మించి ఇలాగా అక్కడ వరకు నడవాలా? నడు. ఏంటి దీని మీద నడవాలా? ఆ మావా, ఏంటి టెస్ట్లు? తంబి, ఇలాంటి నీ కల్లుడిగా తెచ్చుకున్నావు. ఇలాంటి తెచ్చుకునే బదులు ఏ ఆడంగి ఎదమనో పెళ్లి చేయాలి.
అన్ని చూసే మాట్లాడాను, అన్ని చూసే చేస్తున్నా. ఈ అర్థమైన టెస్ట్ అన్ని పెట్టుకో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. సరే 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 కొన్ని ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్ష గురించి ఓనర్ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, జగదీశ్వరి గారు అద్దరు కొట్టేశారు. చాలా చాలా బాగా అనిపించింది. మా ఆది గారికి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉండండి. ఎంటర్టైన్మెంట్ మాకు మాత్రమే, ఆయనకి కాదు. ప్రస్తుతానికి మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. మరి లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయింది డాన్స్ అంతా బాగుంది, కానీ మీరందరూ ఎవరు? రష్మి గారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసా? ఆది గారి పెళ్లి. ఆది గారికి పెళ్లినా? ఎలా చేస్తారు మీరు? అసలు మీకు ఏం జరిగింది తెలుసా? ఒక రోజు ఆది బ్యాంగిల్ బాగుందా అంటే చెప్పాను. ఆ రోజు ఆది గారు ఏం చేశారంటే నా చేతులు పట్టుకుని లాగారు. తర్వాత లాగేసి నేను చెప్పను ఒక నిమిషం, ఫస్ట్ నుంచి వద్దాం, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఆ రోజు నువ్వు బ్యాంగిల్స్ వేసుకున్నా? నేను చెప్తానులే, దూరం నుంచి. మీరు చెప్తారా? తర్వాత నేను చెప్పను, నా పురుగు పోతుంది. తర్వాతే నాకు కావాలి, ఏం చేశానో చెప్పు. నాకు తెలుసురా, ఏదో చేసుంటావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇది ఒక స్టోరీ. ఇంకా మిగతా వాళ్ళ విశేషాలు ఏంటి ఇక్కడ? అది అన్ని మర్చిపోయావా? చెయ్య నడుము అన్ని పట్టుకోండి. అబ్బా, ఈ నళక ఆది గారికి సరైన జోడి. కొంపదీసి కారణం. ఆది గారు మీకేం చేశారు? మనం కృష్ణకాంత్ పార్క్ లో ఎన్ని కుర్చీలు మడతెట్టాం, మర్చిపోయావా? అది ఏంటబ్బా ఈ మచ్చలు? ఇవి ఆది నాకు సిగరెట్లతో కాల్చాడు. కాల్చక సిగరెట్లతో నిన్నే కాల్చాలా? నేను కాదు, ఈ సైకోయిజం కూడా ఉందో మీలో? మేడం, అది ఎలాంటి వాళ్ళు తెలుసా? చెప్పండి తెలుసుకోవాలి. పొడవ రిజర్వ్ గారు ఐటాకులో నాకు పరమాన్నం పెడుతుండే చూడనుకున్నా. ఆడు కొమ్మని నాకు ఆటా బొమ్మలు ఇస్తే దైగలమ్మరాజు ధర్మాత్ముడు అనుకున్నా. తల మీద చేయి పెడితే తండ్రి లెక్క అనుకున్నా. కటు వేసేదాకా తెలియదమ్మా. కడుపు లవిదమై కక్కేనమ్మా. నేను నిజంగా నేను చెప్పలేదు అది. అవునా? ఏంటి? అవునా? వీడు తాడు కట్టేసి బెల్ట్ తో కొట్టాడంటబ్బా. ఆది గారు, అంటే మీరు ఎక్కడో చిన్న మంచి మనసు ఉందని అనుకున్నాను, కానీ మరి ఇంత సాడిజం ఏంటంటే? ఏమే నీ వల్ల చూడు, అందరూ నన్ను ఏమంటున్నారు? నేను నిజంగా అలా చేశానా? నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. చిచ్చి ఆది గారు, మొత్తానికి ఇప్పుడు ఏంటంటారు? మరి అదే కదా, ఈ రోజు నుంచి ఆది గారి పేరేంటి? చిచ్చి ఆది. ఏంట్రా అలా? చిచ్చి. మీరు రెడీ అయ్యేటప్పుడు అద్దంలో చూసుకున్నారా? అప్పుడు అనిపించలేదా చిచ్చి అని? నిన్ను చూశాక చిచ్చి. అందరికి తాళి కట్టేస్తా, ఆ తాళి బట్టలు వేసారండి. ఏంటి ఎవరు పెళ్లి ఏంటో చెప్తున్నారు ఇక్కడ? అది అన్న ఆయన నైస్ టు మీట్ యు. ఇదన్నీ నాకు ఎవరో తెలియదు. రష్మి గారు వాడు తెలియదు. ఆది గారు మీతో పెళ్లి చేసుకోవడానికి వీళ్ళకి సిగ్గేస్తుంది. అది కాదు, నరేష్ కూడా ఏమో చెప్పారు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, అందుకే నేను చెప్పానండి. ఈ డ్రామా మొత్తానికి కారణం ఈడు. ఈ మైకులు పెట్టేవాడు నా మీద పన్నాగం పన్నాడు. అంటే పెళ్లి అన్నారు కదా, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నా పరిస్థితి అరే, ఆ అమ్మాయిని నీతో పాటు లేపుకెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాను రా. ఈ లోపు నువ్వు ఏదో ప్లాన్లన్నీ వేస్తున్నావు. ఈ రెండైతే నిజమే కదా? ఇది డౌట్ గానీ ఇది నిజమే అనిపిస్తుంది. కటు వేస్తే గాని తెలియదమ్మా. ఎలా అనిపించింది మేడం ఇదంతా హడావిడి? నాకు అప్పుడే తెలుసు ఆయన ఏ తప్పు చేసి ఉండరని. వీళ్ళంతా చెప్పారు కాబట్టి నేను కూడా ఊరికే నిజం బయటకు తీయాలని అలా మాట్లాడాను అంతే. శ్రీదేవి డ్రామా. హలో, చిచ్చి అన్న మాట వెనక్కి తీసుకుంటున్నాము, వద్దా కావాలా? మరి తీసుకొని మీరు పెట్టేసుకుంటారా? సో సెగ్మెంట్ అయితే సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. పులి ఫన్ ఓవర్లోడెడ్ అంతే. ఇంకా
మచ్ లేడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామయ్య గారు కాలు చేతులు నరకడమే కాదు, కాలు చేతులతో అద్భుతమైన డాన్సులు కూడా చేయవచ్చు. చూస్తారా? సెగ్మెంట్ చూసి ఎంజాయ్ చేయండి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పట్టమని పదరెళ్ళరా నా స్వామి, కట్టుకుంటే మూడే ముళ్ళరా. పట్టమని పదరెళ్ళరా నా స్వామి, కట్టుకుంటే మూడే ముళ్ళరా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. పట్టు చూస్తే పాతికేళ్ళులే, ఓరాణి కట్టు కథలు చెప్పమాకులే. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను, పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా, మురిపాల మీగడంత తోడి పెడతావా. వచ్చినోళ్ళు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను. ఒక్కొక్కరు వచ్చి డాన్స్ చేస్తేనే ఇంత బాగుంటే, మీరు ముగ్గురు వచ్చి ఒకేసారి ఆడితే నా సామి రంగా ఆ అందమే వేరు. రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా, రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా.
వెలసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే. ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా యూనిక్ పర్ఫార్మెన్స్ అండి, ఎందుకంటే గోల్డెన్ హిట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫేవరెట్స్ అన్నమాట, చెప్పనక్కర్లేదు. ఆల్ 3 of you ఆర్ ది డాన్సర్స్. సో డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ వైస్ ఎర్రగా తీశారు. కొరియోగ్రఫీ ఇస్ too good, outstanding. Who's the choreographer? Michael Master and team. మైకేల్ మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇది నిజంగా మీకు ఒక ఛాలెంజ్ కొరియోగ్రాఫర్ గా మీకు, ఎందుకంటే ఇవన్నీ ఎంతో మందికి చాలా ఇష్టమైన గోల్డెన్ హిట్స్, అది తీసుకొని మీరు వీళ్ళ చేత చేయిస్తున్నారు. అది చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు వాళ్ళు కూడా. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to the entire team. Thank you ladies. Thank you master. పెళ్లి కూతురు అటు కూర్చుంది, పెళ్లి కూతురు చేత ఏమైనా పాడించొచ్చు కదా. పెళ్లి కూతురు పాడతావా? నేనెందుకు పాడడం, మా తరపు నుంచి ఒకళ్ళు వస్తారు, వాళ్ళు పాడతారు. అది అలా ఉండాలి, మా రేంజ్ పెళ్లి కూతురు రేంజ్ అలా ఉంటది. సో ఒక మంచి అద్భుతమైన సింగింగ్ యాక్ట్ ప్లాన్ చేసాము. పాటలు వినండి, రిలాక్స్ అవ్వండి. చిలిపిగా చూస్తానా వినవేస్తానా నిన్నే ఆపేదెలా, చివరికి నువ్వేలా వేస్తావేలా నీతో వేగేదెలా. ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాలే అందంగా ఊరుస్తోంది, ఆపై చెదిగిపోంది కడదాకా పోల్చే దారేదో పోల్చేదేలా. చిలిపిగా చూస్తానా వినవేస్తావేలా నిన్నే ఆపేదెలా, చివరికి నువ్వే అలా వేస్తావేలా నీతో వేగేదెలా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, ఓ అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదేలా, నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేనే చూస్తున్నట్టే ఉందిలే. క్షణమైన కనపడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నిన్ను తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే. దేహం నీది నీ ప్రాణమే నేనులే, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాలిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. నా పాట చేరాలి నీదాకా నీ చిన్ని మెడవంపులో, సాగాలి ఆట తేడాలు తేలేక గెలిచేది ఎవరేమిటో.
శ్రీదేవి డ్రామా కంపెనీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆంధ్ర కుర్రోడు అబ్రార్. అసలు సీమ వాళ్ళు కూడా చూసారా, లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతను తెలుసు కదా పొంతులు గారు, అతను ఫీల్ సాంగ్స్ కూడా పైకి లేచి మాస్ డాన్స్ వేస్తున్నాడు. ఓవర్ టు యు ఇంద్రజ గారు. అబ్రార్, హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్. మీ పాటలు ఒక్కొక్కటి మీరు పాడుతూ ఉంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తాళం వేస్తుంది. చేయైనా గానీ కాళ్ళైనా గానీ అలా తల ఊగుతుంది, మనసు రంజింపచేసే అంత బ్యూటిఫుల్ వాయిస్ మీది. ఐ థింక్ యు ఆర్ రెడీ టు గో ఫర్ ఫిల్మ్ సాంగ్స్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. సో అబ్రార్, శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపించింది? బిగ్ ఆపర్చునిటీ నాకు ఇది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అబ్రార్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ మళ్ళీ వస్తుండాలి మీరు. థ్యాంక్ యూ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఈ పెళ్లి సందడులు జరుగుతుంది కదా, మరి డాండియా ఉండాలి, ఆటలు పాటలు డాన్స్లు ఇవన్నీ ఉండాలి కదా. అయితే లేడీస్ అందరూ ఎందుకు ఆలస్యం, డాండియా ఆడదామా? రండి వచ్చేయండి, డాన్స్ చేద్దాం. సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు వాడ, ప్రియుడే చెలికై చూడ, చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా, తన జాడేమిటో. ఏమైంది? దీన్ని దాండియా అంటారా? అసలు ఇది డాన్సే కాదు. మీకు డాన్స్ నేర్పించడానికి మా గురువు గారు వస్తారు. గురుగారా? గురువు గారు ఒకసారి రండి. శంకరాభరణంతో స్నానం చేస్తా. నాన్నగారు చేస్తున్నారు మందుతో సబ్బుతో నురుగుతో. గురుగారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, ఏమైనా కోర్స్ చేయడానికి వెళ్ళారా? గురుగారు దాండియా ఆటలు ఆడ, గుజరాత్ పాటలు పాడ. దాండియా ఆటలు ఆడ, గుజరాత్ పడుచులు పాడ. ఈ సాంగ్ చేద్దాం, ఓకేనా? ఓకే మాస్టర్. ఫస్ట్ మీ ఊరే ఊరమ్మా? మాది వరంగల్ మాస్టర్. మరి వరంగల్ అని చెప్పి ఎలా ఆడతావమ్మా? ఇది దాండియా ఆటలు ఆడ, గుజరాత్ పడుచులు ఆడ. మరి గుజరాత్ లో ఆడాలమ్మా, మీరు ఆడకూడదు. నేర్పియండి గురుగారు. నేర్పిస్తాం రండి. 1 2 3 4 5 6 7 8 ఓకేనా? అసలు ఇది డాన్స్ ఏనా? నీకు అసలు డాన్స్ మూమెంట్లు వచ్చా? డాన్స్ మూమెంట్లు వచ్చా? నువ్వు ఎవరిని లాంటినావు చెప్పు. ఏంటిది? కథక్. ఇదేంటిది? శతక్. శతక్. ఇప్పుడు చూడండి. ఇదేంటి? కూచిపూడి. ఇప్పుడు చూడు. అది కారప్పొడి. కారప్పొడి. ఇప్పుడు చూడు. ఏంటిది? భరతనాట్యం. ఇప్పుడు చూడు. ఇది భరతనాట్యం. భారీ నాట్యం. భారీ నాట్యం. ఇదేంటి గురువు గారు? హిప్ హాప్. ఏయ్ లాలీపాప్. లాలీపాప్. ఇప్పుడు చూడండి. బ్రేక్ డాన్స్. ఇప్పుడు చూడు. వితౌట్ బ్రేక్ డాన్స్. ఓకే గ్యాప్ వచ్చింది కదా మాస్టరు. ఏం పేరు నీ పేరు? నాన్న మాతి. మహా అతిరా నువ్వు. పక్కకుండు. అది ఏది
మాస్టర్ నాకు ఇందాక నుంచి ఒక డౌట్ మాస్టర్, మీ బాడీ ఎందుకు ఇలా ఉంది? నువ్వు అలా అనక్కర్లేదురా, నీదే అలాగే ఉంది. లేడీస్ నేర్చుకుంది చాలు, ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. మంచిగా కలర్ఫుల్ గా డ్రెస్లు వేసుకున్న మా లేడీస్ అందరితో చక్కగా డాండియా ఆడతాం అనుకుంటే సో వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్ కూడా సరే, మీ బ్యాక్ కి మీ ఫ్రంట్ కి రెండిటికి వెల్కమ్ బ్యాక్. ఇందుజ గారు ఎలా అనిపించింది? మా పంచ్ ప్రసాద్ గారు వెల్కమ్. ప్రసాద్ గారు మేము చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని, చాలా అంటే చాలా మిస్ అయ్యాము. అన్న వచ్చి రాగానే ఒక వాక్ ఒకటి చేశారు చూడండి, బాగా అద్రిపోయింది. అసలు ఫెమినిజం ముట్టబడింది. సూపర్ గా చేశారు. సెగ్మెంట్ ని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మీరు. సూపర్. బట్ నిజంగా మీరు ఆడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ఎన్నో సెగ్మెంట్స్ తో మీరు మాకు ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ పంచ్ ప్రసాద్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ, దట్ వాస్ బ్యూటిఫుల్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి హలో ఎంతసేపు ఈ డాన్సులు ఇవేనా పాటలు ఇవేరా? మనకి ఏదైనా స్పెషల్ సెగ్మెంట్ కావాలి. బట్ ప్రస్తుతానికి అయితే ఒకటి ప్లాన్ చేసాము. సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ అండ్ ద టీమ్ ప్లీజ్? ఒక అయ్య కానీ, ఒక అమ్మ కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక చెల్లె కానీ పొట్టా కూస్తి కోసం ఎన్నో చేస్తుంటాం. నేను కిరోసిన్ గాని నోట్లో పోసుకుని గుప్ప ఉదితే పెద్ద పెద్ద మంటలు వస్తాయి. అలానే మంట తరిగి ఇలా కాలిపోయాడు. నేను పెద్ద పెద్ద రాళ్ళు ఈ గొంతులో ఇలా వంపుతాను. పెద్ద పెద్ద రాళ్ళు గొంతులో పెడతాయి. నీకు డైలాగులు ఇచ్చినా బొక్క పెడతాయి. ఒక అయ్యా కానీ, ఒక అమ్మ కానీ, ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. మీరు గుర్తు పెట్టుకోండి, అతను మర్చిపోయినప్పుడల్లా ఒక అయ్యా గాని ఒక అమ్మ గాని అంటుంటాడు. ఈ బిందాన్ని ఇప్పుడు ఎంత సులువుగా లేపుతాడో చూడండి. ఒక్కసారి గట్టిగా తాళియా. అయ్యో బిందె జారిపోయింది. నీకు కూడా జారింది. ఏది బిందె? లే. మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు. ఇప్పుడు నరేష్ దగ్గర నేను ఒకటి మాయం చేస్తా. ఆల్రెడీ మాయమైంది, మీరేం మాయం చేయరు. ఇప్పుడు సైకిల్ తోటి ఒక మాయ చేస్తా నిజంగా. అందరూ చూడండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లో కొట్టండి. ఇప్పుడు ఈ సైకిల్ గిర్కా గట్టిగా తిరిగిద్ది, కానీ దీంట్లో ఏళ్ళు పెడితే ఏమైంది? ఇరిగిపోతుంది. అమ్మా చూడండి తల్లి, ఇప్పుడు ఇది ఇలా తిరుగుతుంది. ఇందులో నేను చేయిలు పెట్టకుండా మంత్రంతో ఆపేస్తా. చూడండి. నీ వీపుతో బ్రేక్ నొక్కడం చూసాం. ఇలాంటివన్నీ కనీ పెట్టొద్దు మీరు. ఇలా మేము చిన్న చేయడం కాదు. మా దగ్గర మా శిష్యులు ఉన్నారు, వాళ్ళు నిజంగా చేస్తారు. ఈ సైకిల్ ని నోరుతో ఎత్తడం జరిగిద్ది. నీది ఎత్తిద్దా? సైకిల్ ఎత్తదు. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, రండి. మావాడు ఇప్పుడు సైకిల్ ని నోరుతో లేపుతాడు. ఒకసారి సాంగ్ అన్న గట్టిగా.
అంటే పుట్టెటోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. ఓన్లీ స్టేజ్ సైజ్ డిఫరెన్స్, మీడియం డిఫరెన్స్. వీళ్ళు కూడా ఆర్టిస్ట్లే. బాధ్యతలు ఎవరికి తప్పదు అనేది దిస్ ఇస్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇట్లాంటి షోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే చేయాలి, మనం అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ కూడా చేయాలి. బట్ ప్లీజ్ కొంచెం సేఫ్టీ చూసుకుంటే యా. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాట్స్ ఆఫ్. ఇంద్రజ మ్యామ్, జనరల్ గా పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నామని సరదాగా చాలా జోకులు వేసుకుంటాము. నిజంగానే పొట్టకూటి కోసం ఇలాంటి ఒక ప్రమాదకరమైన ఒక పని చాలా జాలీగా ఏమి జరగనట్టు మీరు చేసేసి కిందకి దిగిపోతుంటే మేము మాత్రం అక్కడే ఉండిపోతున్నాం. మేమెవరు ఇంకా కిందకి దిగలేదండి. అసలు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ పాఠాలన్నీ ఒక్కసారి మాకు గుర్తొస్తున్నాయి. నాకు ఒకటి అడగాలనిపిస్తుందండి, మీరు తప్పుగా అనుకోకపోతే అడగొచ్చు కదా. ఈ పిల్లలు అసలు చదువుకోరండి? చదువుతున్నారా? చదువుతో పాటే నేర్పిస్తున్నారా? బట్ పిల్లలు చదువు మాత్రం ఆపేయకండి, ఎట్టి పరిస్థితిలో ఆపేయకండి. అందులో బాగా చదువుతారా వాళ్ళంతా? యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆఫ్ యూ అండి. సూపర్ పర్ఫార్మెన్స్. ఫైనల్లీ ఏం చెప్పాలి? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా నిజంగా థ్యాంక్ యూ. సరే, ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర అవుతుంది, ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఆది గారు, మామయ్య గారు పదండి. ఇంకా ఫైనల్ గా పెళ్లి చేసేద్దాం మ్యామ్. రండి రండి రండి. సో ఇంద్రజ గారు, ఇప్పుడు పెళ్లి ముహూర్తాల దగ్గర అవుతుంది కాబట్టి ఇక పెళ్లి చేసేద్దాం. మీకు ఓకే కదా? ఎంటర్టైన్మెంట్ బాగానే చేసాం కదా? బ్రహ్మాండంగా ఉందమ్మా. అయితే పెళ్లికి ఒప్పుకుంటున్నారా? పెళ్లికి ఒప్పుకుంటున్నా. పెళ్లి అంటున్నారు ఏంట్రా? రే ఇప్పుడు ఇస్తా చూడు, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయి. ఈ లోపు చీకట్లో నేను పిలుస్తా, వచ్చి తాళి కట్టేది గాని. నాకెందుకు ఇందులో ఏదో కుట్ర ఉన్నట్టుంది. ఫ్రెండ్ మేడం, ప్రాణం ఇస్తాడు. ఆయన్ని నమ్మొచ్చా? నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ వచ్చాయి. రారా కుక్క. ఏంట్రా అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. మనకెందుకురా ఇవన్నీ? చెప్పానా ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పానా? మనకి కాదురా, నాకెందుకు రాదు కదా నువ్వు ఇప్పుడు. కానీ నువ్వు ఇప్పుడు నిజంగా లైట్స్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే పెళ్ళి అయింది కదా. పాపిస్తాడా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే మనకేంటి, అంతే. సో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. మండలం హ్యాపీ సండే.